హలో గాయ్స్, వెల్కమ్ టు గోల్నాక పండు ఫ్యామిలీ. ఇవాళ చేసిన ముచ్చట ఏంటంటే మన పండు స్కూల్లో అంటే మా బాబు స్కూల్లో వెజిటేబుల్ మార్కెటింగ్ అని చెప్పి ఏదో సంథింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారనమాట. అందులో మేము పాల్గొన్నాం. అయితే ఏదో ఒకటి తీసుకురా అంటే వీళ్ళ అమ్మవి జామకాయలు తెచ్చింది. సరే నేను తిందామని తీసుకుంటే మా పాప నా చేతిలోకి గుంజుకుంది. సరేలే అని చెప్పి ఆమెకి ఇచ్చేసాం. మా ఊనికి దానిలో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయరా అంటే దాని మొత్తం దాని సెటప్ అంతా మేము కొనుక్కొచ్చి దానికి కావాల్సిన మొత్తం ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి మన దగ్గర మంచి డెకరేట్ చేస్తే వాడి వేయకుండా వానికి సెల్లర్ ఉండరా అంటే సెల్లర్గా లేకుండా బయ్యర్గా ఉండి వాళ్ళ చెల్లెని కూసబెట్టిండు. వాళ్ళ చెల్లె దగ్గర కూరగాయలు కొంటాడు వీడు. వాడు అమ్మాలరా వేరుళ్ళకి అంటే వాడే వాళ్ళ చెల్లెని కూసబెట్టి వీడు పక్క జరిగి వాళ్ళ చెల్లె దగ్గర వీడు కొంటాడు. ఇదేందో అర్థం కాదు. అందరు అసలు పిచ్చోళ్ళకే చూస్తారు. వీడా స్కూల్కి వచ్చే వాళ్ళ చెల్లెనా అనుకుని అందరు పరిశానే చూస్తారు. వాళ్ళ టీచర్ ఏమో పాపం ఎంత అంత చేస్తారు. అందరి దగ్గర పోయి ఉంటుండు కానీ వీడు మాత్రం ఇవ్వడానికి అమ్ముతలేడు. అసలు అటు పోతుండు ఇటు పోతుండు, వాళ్ళ దగ్గర ఉంటుండు వీళ్ళ దగ్గర ఉంటుండు, అన్ని బ్యాగులు వేస్తుండు కానీ వాడు మాత్రం అమ్ముతలేడు. లాస్ట్కి వాళ్ళ అమ్మకి పిచ్చి లేచి మంచిగా చెప్పి కూర్చోబెడితే అప్పుడు అన్నీ 100 కిలో 100 కిలో 100 కిలో ఏదైనా 100 కిలో అంట. 4 టమాటాలు 4 వంకాయలు 4 బీనీస్లు అన్నీ 100 కిలో అని చెప్పి అన్నీ వాళ్ళ అమ్మ కవర్లో నొక్కి పడేసేసిండు. వాళ్ళందరూ చూస్తారు ఏంది 100 కిలో అంటే ఈమె కూడా తీసుకుంటుంది అంటే వాళ్ళకి అప్పుడు అర్థం కాలే అది మా కొడుకే అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ తీసుకుంటుందని చెప్పి అందరికి అర్థం కాదు. అది ఇక పైసలు తీసుకుని ఇక కథం లేచిపోయింది అయిపోయింది అని చెప్పి లేచిపోయింది. ఇక టీచర్ రాగానే భయపడ్డాడు, లోపలికి ఎడ గుంజుకుపోతాడు. కథం భయపడ్డాడు. ఇక మిగతా వాళ్ళ దగ్గర పోయి కొన్ని ఐటమ్స్ ఒక్కొక్కటి 2 ఐటమ్స్ ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకటే లేవడతా ఉన్నాడు. ఇక వద్దురా అంటే వాళ్ళకి పైసలు ఇస్తా పోతుండు, లేవడతా పోతుండు. అమ్మ ఏంద్రాయిలు వెళ్ళే అనుకున్నా. అంతలో ఇక వీళ్ళు వాళ్ళ పిల్లలు అదంతా తిరుగుతాడు. కథ ఈయన సూట్ సెటప్ ఇప్పేసిండు, ఆయన డ్రెస్ వేసుకొని వచ్చి వీళ్ళ అమ్మకి ఇవిరా అంటే ఒక్క బెండకాయ ఇచ్చిండంట వీళ్ళ అమ్మకి. 10 రూపాయలు ఇస్తే పండు 10 రూపీస్ ఇస్తే ఒకటి ఇచ్చిండు, అది కూడా ఇరిగిపోయింది ఇచ్చిండు 10 రూపీస్కి.